రాజు దశరథుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. ధర్మబద్ధుడైన పాలకుడు, యుద్ధాల్లో పటిమ కలవాడు. ఆయనకు 3 భార్యలు. కౌసల్య మొదటి భార్య, సుమిత్ర ద్వితీయ భార్య, కైకేయి 3వ భార్య. కానీ ఒక పెద్ద సమస్య. రాజుకు సంతానం లేరు. ఇది అతన్ని బాధపెడుతుంది. రాజ్యానికి వారసులుండాలన్న ఆతురతలో ఉంటాడు. దశరథుడు పుత్రప్రాప్తి కోసం మహర్షి వశిష్ఠుని సలహాతో పుత్రకామేష్టి యజ్ఞం చేయించాలని నిర్ణయిస్తాడు. ఋషశృంగ మహర్షిను ఆహ్వానించి యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. యజ్ఞ సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక బంగారు పాత్రలో పవిత్ర పాయసం అందిస్తాడు. పాయసం పంపిణీ: సగం కౌసల్యకి 1 భాగం, కైకేయికి 2 భాగాలు, సుమిత్రకి. యజ్ఞ ఫలితంగా జన్మించిన దేవశిశువులు, దేవిపుత్రులు కౌసల్యకి శ్రీరాముడు విష్ణువు అవతారం, కైకేయికి భరతుడు, శాంత స్వభావం సుమిత్రకి లక్ష్మణుడు అండ్ శత్రుఘ్నుడు. సేవాశీలుడు లక్ష్మణుడు చిన్ననాటి నుంచే రాముణ్ణి ఎంతగానో ప్రేమించేవాడు. అతని తోడు ఎప్పుడూ రాముడి పక్కనే ఉంటుంది. శత్రుఘ్నుడు భరతుడిని అనుసరించేవాడు. రాజు పిల్లలు గురుకుల విద్యను వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో అభ్యసిస్తారు. విద్యలో రాముడు అగ్రగామిగా ఉంటాడు. శాంతమూర్తి, సత్యవాది, వినయ గుణసంపన్నుడు, ఆరాధ్యమైన 4 అన్నదమ్ములు అన్ని శాస్త్రాలను నేర్చుకుంటారు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్య కోటకొస్తాడు. తన యజ్ఞాలను రాక్షసులు తడుపుతుండగా రాముడి సహాయం కావాలని రాజును కోరుతాడు. రాముడు ధర్మాన్ని నిలబెట్టే శక్తిగా ఉన్నాడని తెలుసు. విశ్వామిత్రుడు దశరథుడు మొదట ఒప్పుకోడు. కాని వశిష్ఠుని సలహాతో రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రునితో వనానికి వెళ్తారు. తాటకి అనే రాక్షసి యజ్ఞస్థలాన్ని ధ్వంసం చేస్తుంటుంది. విశ్వామిత్రుడు రాముడ్ని ఆమెను సంహరించమంటాడు. రాముడు ధైర్యంగా ఆమెను బాణంతో సంహరిస్తాడు. ఇది రాముని తొలి అధర్మంపైన విజయగాథ. తాటకీ వధానంతరం విశ్వామిత్రుడు రాముడికి బలమైన అస్త్రశస్త్రాలు ప్రసాదిస్తాడు. ఇందులో బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, వరుణాస్త్రం వంటి దేవాస్త్రాలన్నీ ఉంటాయి. రాముడు అవన్నీ పొందుతూ ధర్మపదంలో నడుస్తూ యజ్ఞాలని కాపాడుతుంటాడు. విశ్వామిత్రుని యజ్ఞ సమయంలో సుబహు, మారీచు అనే రాక్షసులు దాడి చేస్తారు. రాముడు సుబహును బాణంతో చంపుతాడు. మారీచుడు వాయుద్వారా దూరం పారిపోతాడు. ఇతడు అరణ్యకాండంలో మళ్లీ వస్తాడు. అనంతరం విశ్వామిత్రుడు రాములను మిథిలా రాజు జనకుని వద్దకు తీసుకెళ్తాడు. జనకుడు సీతా స్వయంవరం ఏర్పాటుచేశాడు. షరతు: ఎవరు అయితే శివధనుస్సును ఎత్తి దీని విరగ్గొడతారో వారికి సీతనిచ్చి పెళ్లి చేస్తాను. చాలామంది రాజులు ప్రయత్నించి విఫలమవుతారు. చివరగా రాముడు ధనుస్సును విరగ్గొడతాడు. ధనుస్సు విరగడంలో ధ్వని ఆకాశం దాటి ప్రకంపనలు సృష్టిస్తుంది. ధనుర్భంగాన్ని అనుసరించి సీతాదేవి రాముడికి వరమిస్తారు. జనక మహారాజు దశరథునికి ఆహ్వానం పంపిస్తాడు. అయోధ్య రాజుకి ఇది గర్వకారణమవుతుంది. 4 అన్నదమ్ముల కళ్యాణాలు. వధువరుడు సీతారాముడు, ఊర్మి లక్ష్మణుడు, మందవి భరతుడు, శృతకీర్తి శత్రుఘ్నుడు. వేడుకలు దేవతల సాక్షిగా. పెళ్లి అనంతరం దశరథుడు తన కుమారులతో తిరిగి అయోధ్యకు బయలుదేరతాడు. ప్రజలు ఆనందోత్సాహాలతో వీరిని స్వాగతిస్తారు. బాలకాండం ముగింపు. ఇక్కడితో బాలకాండం ముగుస్తుంది. ఇది ధర్మం, భక్తి, విజ్ఞానం, వినయం, ధైర్యం, కుటుంబ విలువలకు శాశ్వతమైన పాఠాలు నేర్పుతుంది.